నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ న్యూస్ నేను రేఖ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం కోటి దోపిడీ కాల్పుల ఘటనలో కాల్పులు జరిపిన దుండగులకు షెల్టర్ ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు సిసిఎస్ స్పెషల్ టీం పోలీసులు ఓల్డ్ సిటీకి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు నిందితులకు ఆశ్రయం ఇచ్చిన ఇంట్లోనే వారికి పరిచయం ఉన్న వ్యక్తిని గుర్తించారు షెల్టర్ ఇచ్చిన ఇంట్లో ఇద్దరుంటుండగా అందులో ఒకరిది నిందితుల ఊరేనని తెలుసుకున్నారు నిందితులతో పాటు అతను కూడా ఘటనా స్థలానికి వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు ప్రస్తుతం యూపీ హర్యానా రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి నిందితుల కోసం వెతుకుతున్నాయి ఇప్పటికే నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు ప్రత్యేకంగా క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేశారు బాధితుడు రిన్షాద్ ఇచ్చిన ఫిర్యాదుతో సుల్తాన్ బజార్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గాలింపు చేపట్టారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు అనిల్ అటు కోటి దోపిడీ కాల్పుల ఘటనలో ఎవరైతే దుండగులున్నారో వారికి షెల్టర్ ఇచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అసలు ఏం జరుగుతోంది పూర్తి అప్డేట్స్ ఏంటి కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర జరిగినటువంటి కాల్పుల ఘటనలో కీలక అప్డేట్ అయితే జరిగిందని చెప్పాలి దొరికిందని చెప్పాలి పోలీసులు ఇప్పటికే ఆ కాల్పులకు పాల్పడినటువంటి నిందితుల కోసం గాలింపుల చర్యలు చేపట్టారని చెప్పాలి ఈ గాలింపుల్లో భాగంగా దర్యాప్తులో భాగంగా ఆ కోటి దగ్గరనే ఉన్నటువంటి చాంద్రాయనగుట్ట పరిధిలో అంటే చాదర్ఘట్ అదేవిధంగా పాత బస్తీ ఏరియాలో షెల్టర్ ఇచ్చినట్టుగా కూడా అధికారులు గుర్తించారు ఆ షెల్టర్ ఇచ్చినటువంటి వ్యక్తిని ప్రెజెంట్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అయితే ఇందులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి ఆ షెల్టర్ ఇచ్చినటువంటి ఓనర్ ని అదుపులోకి తీసుకొని విచారించగా ఎక్కడైతే షెల్టర్ తీసుకున్నారో వీళ్ళంతా కూడా ఈ నిందితులకు సంబంధించి కూడా మరొక వ్యక్తి ఇద్దరు నిందితులకు కూడా పరిచయం ఉన్నట్టుగా ఆ వ్యక్తి కూడా అదే ఊరికి సంబంధించిన వ్యక్తిగా కూడా అధికారులు గుర్తించినట్టుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం ఇందులో భాగంగానే ఆ వ్యక్తికి సంబంధించి కూడా ఆ రోజు ఘటన జరిగిన రోజు కాల్పులు ఎప్పుడైతే నిందితులు జరిపిన వెంటనే వాళ్ళు నార్త్ సైడ్ కి సంబంధించిన వాళ్ళుగా అధికారులు గుర్తించారు కాబట్టి నార్త్ సైడ్ వెళ్లిపోయినట్టుగా యూపీ హర్యానా వైపు వెళ్లిపోయినట్టుగా కూడా అధికారులు గుర్తించారు ఆ యూపీ హర్యానాకి ప్రత్యేక బృందాలను కూడా పంపించడం జరిగింది అయితే ఈ నిందితులతో పాటు ఆ వ్యక్తి కూడా ఆ రోజు షెల్టర్ ఇచ్చినటువంటి ఓనర్ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులతో పాటు ఇద్దరు నిందితులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు నిందితులకి సమాచారం అదేవిధంగా ఈ వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగా కూడా ఆ ఊరికి సంబంధించిన వ్యక్తిగా కూడా అధికారులు గుర్తించారు అతను కూడా ఆ రోజు పారిపోయినట్టు ఘటన జరిగిన వెంటనే ఆ ఇద్దరు నిందితులతో కూడా ఇతను కూడా వెళ్లిపోయినట్టుగా కూడా ప్రెసిడెంట్ మనకు తెలుస్తున్న సమాచారం పోలీసులు కూడా అదే విధంగా అనుమానిస్తున్నారు అతన్ని పట్టుకుంటే ఏదైనా సమాచారం దొరికే అవకాశం ఉందని చెప్పేసి అందులో భాగంగానే ప్రెసిడెంట్ దర్యాప్తు వేగవంతం చేశారు ప్రత్యేక బృందాలతోటి రెండు రాష్ట్రాలకు కూడా అంటే నార్త్ సైడ్ ఉన్నటువంటి యూపీకి సంబంధించి కావచ్చు హర్యానాకి సంబంధించి కావచ్చు ప్రత్యేక బృందాలని పంపించి గాలింపు చర్యలు అయితే వేగవంతం చేశారని చెప్పాలి అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ఎప్పుడైతే ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు నిందితులకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు దొరకపోవడం ఎలాంటి సమాచారం దొరకపోవడం అనేది ప్రజెంట్ కలకలం రేపుతుందని చెప్పాలి అంటే కాల్పులు జరిగి వారం అవుతున్నా కూడా ఇంకా నిందితులు ఆచూకీ దొరకలేదని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్నారు కానీ ఈ రోజు అంటే పోలీసులు ఆ షెల్టర్ ఇచ్చినటువంటి ఓనర్ ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఆ షెల్టర్ లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఈ నిందితులతోటి ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి పరిచయం ఉందని అతను కూడా అదే ఊరికి సంబంధించిన అంటే ఆ యూపీకి సంబంధించిన వాడ నార్త్ కి హర్యానాకి సంబంధించిన వాడ తెలియదు కానీ అటు సైడ్ కి సంబంధించిన వాళ్ళుగానే గుర్తించారు ఆ వ్యక్తిని పట్టుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు అదే కోణంలో కూడా దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది చూడాలి మరి ఈ ఇద్దరు నిందితులకు సంబంధించి వీళ్ళు దొరుకుతారా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పాలి రేఖ రైట్ థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రైట్ చూస్తున్నారు కదా అటు కోటి దోపిడీ కాల్పుల ఘటనలో ఎవరైతే దుండగులున్నారో ఆ ఇద్దరికి కూడా షెల్టర్ ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి అందులో అంటే దుండగుల్లో ఒకరికి అదేవిధంగా షెల్టర్ ఇచ్చిన వ్యక్తికి అంటే ఇద్దరు కూడా ఒకే ఊరికి సంబంధించిన వారు కూడా కానుండటంతో వారిద్దరిని కూడా ప్రెసెంట్ ఎవరైతే నిందితులు ఉన్నారో వారైతే పరారీలో ఉన్నారు మరి వారిని పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ కూడా రెడీగా ఉండి వారి యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే జరుపుతున్న తీరును మనం